వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పట్టిన గ్రహణాలు మెల్లమెల్లగా వీడిపోతూ అమరావతి చక్కగా వెలుగులీనుతోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు పనులు సరిగా చేయక జాప్యం చేస్తున్నారు. వాటి మీద కూడా ప్రభుత్వం కాస్త సీరియస్ దృష్టి పెట్టి వాటిని కూడా త్వరగా క్లియర్ చేస్తే అమరావతి అత్యద్భుతమైనటువంటి రాజధానిగా నిర్మాణం జరుగుతుంది అనేది అందరూ అనుకునేటువంటి మాట. అయితే ఇక్కడ అమరావతిలో ఇంకొక అద్భుతం గురించి చెప్పుకోవాలి. ఒక పక్కన అమరావతి చట్టబద్ధత గురించి పార్లమెంట్లో చర్చ, అట్ ద సేమ్ టైం తీర్మానం చేసి పంపించి శాశ్వత రాజధానిగా ఇవాళ తీర్మానం చేసుకుంటున్న శుభ సందర్భంలో అమరావతిలో అభివృద్ధికి సంబంధించి ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్. భారతదేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో నిర్మాణం జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ 14వ తేదీ మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీన్ని ఎవరైనా సరే దాన్ని విద్యార్థులు కానీ పరిశోధకులు కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ని యూజ్ చేసుకుని ఫలితాలు సాధించవచ్చు అంటూ క్యూబిట్ ఫోర్స్ సంస్థ డైరెక్టర్ వెంకట్ సుబ్రహ్మణ్యన్, అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ వాళ్ళు తెలియజేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక ప్రకటన కూడా వెలువడింది. దీనికి సంబంధించి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ ఎకోసిస్టమ్ ఏర్పాటు మీద కూడా భేటీ జరిగింది. ఇందులో క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి గారు, స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ గారు, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సంఘీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సీడాక్, సీడాట్, డిఆర్డిఓ, బార్క్, నేవల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ ప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యి ముఖ్యమంత్రి గారితో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ అనేది ఎలాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎన్ని కంప్యూటర్స్ వస్తాయి, అలాగే మొట్టమొదటి కంప్యూటర్ దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో రేపు ఏప్రిల్ 14వ తేదీన ఏర్పాటు చేయబోతున్న ఆ రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కూడా తెలియజేశారు. అలాగే జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా ఉంటుంది అని చెప్పి ఎస్క్యూఎం డైరెక్టర్ జేబీవీ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. రాష్ట్రం క్వాంటమ్ ఎకోసిస్టమ్కి అనువుగా టెస్ట్ బెడ్స్ అలాగే సర్టిఫికేషన్ కేంద్రాలు కూడా ఉండాలంటూ సీడాక్ ఈడీ సుదర్శన్ కూడా సూచించడం జరిగింది. క్వాంటమ్ సిమ్యులేటర్స్తో పాటు బయోసెన్సార్స్, మినరల్ సెన్సార్స్, లేజర్ అప్లికేషన్స్ ఇవన్నీ అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అనేక క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థల ముఖ్యమంత్రికి తెలియజేయడం, దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం అక్కడే జరిగింది. అలాగే ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కామకోటి వర్చువల్గా పాల్గొని దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియజేశారు. అలాగే ఐఐటి ప్రొఫెసర్ సత్యనారాయణ కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఈ సమావేశానికి మొత్తంగా 30కి పైగా క్వాంటమ్ కంప్యూటింగ్, క్రయోజెనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 15 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు ఇప్పటికే కుదుర్చుకుంది. 7 సంస్థలు విజయవాడలో మేధా టవర్స్లో కార్యకలాపాలు ఆల్రెడీ ప్రారంభించాయి. వీటితో అమరావతిని దేశపు క్వాంటమ్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మార్చే విధంగా చర్యలు తీసుకుంటోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. సో క్వాంటమ్ వ్యాలీ ఒక్కసారి మనకి ఎస్టాబ్లిష్ అయితే, అంటే ఇన్నాళ్ళు మాట్లాడుతున్నారు గూగుల్ ఏఐ హబ్ విశాఖపట్నానికే వచ్చేసింది, తర్వాత ఈ డేటా సెంటర్లు అక్కడికే వచ్చేస్తున్నాయి, ఇప్పుడేమో అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి నక్కపల్లిలో పెడుతున్నారు, ఏ ఐటీ కంపెనీ చూసినా విశాఖపట్నంలోనే పెడుతున్నారు, యాక్సెంచర్ కానీ ఇంకోటి కానీ అన్నీ అక్కడే. అమరావతికి ఏం తీసుకొస్తున్నారు ఏంటి, అసలు అమరావతిలో కంపెనీలు పెట్టుబడులు పెడతాయా పెట్టవా, ఇది అన్నదానికి ఇది ఒక సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ తీర్మానం చేసిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఉదాహరించినటువంటి మాటలు కావచ్చు, అంతకుముందు చెప్తున్నటువంటి మాటలు, చాలాసార్లు చెప్పినటువంటి మాటలు, అంటే ప్రజల ఆలోచన సరళి ఎలా ఉండబోతోంది, అంటే ప్రతిసారి ఒక్కొక్కరిని పాలకులను మార్చుకుంటూ వెళ్తారా, ఇలా అయితే మేము పెట్టుబడులు పెట్టడానికి మేము ఎందుకు రావాలి ఆంధ్రప్రదేశ్కి అని పెట్టుబడిదారులు, కంపెనీలు వాళ్ళు అడుగుతున్న సందర్భంలో ఇటువంటిది ఏది ఉండదు. సుస్థిరమైనటువంటి పరిపాలన 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని కీలకమైనటువంటి అడుగులు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. అమరావతికి మహర్దశ రాబోతోంది అనేది మాత్రం వాస్తవం. ఎంతమంది రాక్షస మూక అడ్డం పడినా సరే అందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే నిర్మోహమాటంగా. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భారతదేశంలోనే అగ్రగామిగా ఉండాలి అని కలగనేటువంటి ప్రతి ఒక్క ఆంధ్రుడు, ప్రతి ఒక్క తెలుగువాడు ఖచ్చితంగా ఈ విషయంలో మద్దతు ఇవ్వాల్సిందే. దుష్ట రాజకీయాలు చేస్తాం, తప్పుడు ప్రచారాలు చేస్తాం, అక్కడంతా అక్రమాలు అరాచకాలు సృష్టిస్తాం, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చట్టం తన ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలైనా తీసుకొని ఇమ్మీడియట్గా క్లియర్ చేయాల్సిందే. లేని పక్షంలో పెట్టుబడిదారులదే కాదు ప్రజల యొక్క మద్దతు కూడా
కూడగట్టుకోవడంలో కూటమి కాస్త ఫెయిల్ అవుతుంది. అయినా ఆ మాటలు ఇప్పుడు ఎందుకు లేండి, మొత్తానికి క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రేపు ఏప్రిల్ 14న ఆవిష్కరించబోతున్నారు. ఆ రోజు నుంచే స్టూడెంట్స్ కావచ్చు, పరిశోధకులు కావచ్చు దాన్ని ఉపయోగించుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది అమరావతిలో మరొక కీలకమైనటువంటి ఘట్టం. చూద్దాం, ఇలాంటి ప్రతిరోజు ఇంకా మంచి మంచి విషయాలు మనం పంచుకోవాలి. అమరావతి బ్రాండ్ అనేది సుస్థిరంగా వెలుగొందాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.